పతి రాత్రి ఈ మూవీ ప్రస్తుతం జీ5లో మలయాళం లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ అయితే యావరేజ్గా అనిపించింది. ఎందుకని డీటెయిలింగ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, అనకారే అనే ఊర్లో ఎస్ఐ ఝాన్సీ అనే కానిస్టేబుల్ హరీష్ ఒక రోజు నైట్ టైం 11 PM టైంలో ఫారెస్ట్ సైడ్ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అన్యూజువల్ థింగ్ జరుగుతుంది. అదేంటో చూద్దామనే లోపు సిఐ ఫోన్ చేసి ఒక కేసు వచ్చింది, వెంటనే అక్కడికి వెళ్ళండి అని చెప్తాడు. దీంతో ఈ విషయం తర్వాత వచ్చి చూద్దామని చెప్పి ఫస్ట్ ఆ కేసు ఏంటో చూద్దామని వెళ్తారు. ఎందుకు ఆ ఫారెస్ట్ సైడ్ లో ఏం జరిగింది, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అలా వదిలేసి వెళ్ళిపోవడం వల్ల తర్వాత వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మూవీ యొక్క మెయిన్ స్టోరీ. మూవీలో మెయిన్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా స్లోగా ఉంటుంది. మెయిన్ స్టోరీ స్టార్ట్ అవడానికి 30 minutes వరకు టైం తీసుకున్నారు. అప్పటి వరకు క్యారెక్టర్స్ని బిల్డ్ చేయడానికే సరిపోయింది. వన్స్ స్టోరీలోకి వెళ్ళాక కూడా ఇంటర్వ్యూల వరకు స్టోరీలో పెద్ద డెవలప్మెంట్ ఏమి ఉండదు. దీనివల్ల ఫస్ట్ హాఫ్ కొద్దిగా బిలో యావరేజ్గా అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ కన్నా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే స్టోరీలో కంటిన్యూస్గా డెవలప్మెంట్ ఉంటుంది మూవీ కంప్లీట్ అయ్యేంత వరకు. కానీ ప్రొసీడింగ్స్ అనేవి పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించవు. ఫస్ట్ హాఫ్లోనే సెకండ్ హాఫ్ కూడా చాలా లాగ్ అనిపిస్తుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా అంత గ్రిప్పింగ్గా లేవు. కొన్నిసార్లు మూవీ బోర్ కొట్టేస్తుంది కూడా. బట్ లాస్ట్ 15 minutes మాత్రం మంచి ఇంట్రెస్టింగ్గా బాగా రాసుకున్నారు. క్లైమాక్స్ అయితే ప్రిడిక్టబుల్గానే ఉన్నా మొత్తం సినిమాతో పోల్చుకుంటే పర్లేదు, బాగానే అనిపించింది. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. బీజిఎమ్స్ అయితే చాలా బాగున్నాయి, బాగా ఎలివేట్ చేశారు సీన్స్ని. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే జస్ట్ యావరేజ్గా అనిపించింది. ఏదో అలా టైంపాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.